సమకాలీన భారతదేశంలో ప్రాథమిక విద్య డైట్ డిఎల్ఈడి డైట్ ఫస్ట్ ఇయర్ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య ఫస్ట్ లెసన్. పరిచయం. ప్రాథమిక విద్యలో ప్రాథమిక దశలో పిల్లలకు బోధించడము మరియు వాళ్ళని సంరక్షించడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ వయసు అనేది 3 to 6 years ఉంటుంది. ఈ వయసులో పిల్లలకి సామాజికంగా, శారీరకంగా, భావోద్వేగంగా డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విద్యకు ముందున్న విద్య, అది ప్రాథమిక విద్య అంటే ఏంటి? మనకు స్కూల్ ఎడ్యుకేషన్ 5 years నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అంతకన్నా ముందు ఉన్న విద్యను ఏమంటారంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. దీనినే బాల్య దశ విద్య ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. మరి ఈ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. దీన్ని ఏమంటారంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మరి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏమేమి ఉంటాయి అని అంటే నర్సరీ, కిండర్ గార్డెన్, బాలబడి, మాంటెసోరీ. నర్సరీ అంటే మనకేంటి? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో నర్సరీ ఉంటుంది కదా, అది. కిండర్ గార్డెన్ అంటే ఏంటి? బడి తోట పెంపకము అని అంటారు. అంటే ఒక తోటమాలి తోటను ఎలా రక్షిస్తాడో అలాగే పిల్లల్ని ఉపాధ్యాయుడు రక్షిస్తూ వాళ్ళకి విద్యను నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ఇందులోనే నర్సరీ తర్వాత ఎల్కేజీ, యూకేజీ ఇవి కూడా ఏంటి అంటే కిండర్ గార్డెన్లోనే పద్ధతులు. మరి ఈ విద్య యొక్క ప్రాముఖ్యత, ఈ కిండర్ గార్డెన్ లేకపోతే పూర్వ బాల్య దశ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆలోచన శక్తి, తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గుతుంది. ఎందుకు అంటే అనుకరణ ద్వారా కొన్ని రకాల పనులను నేర్చుకుంటారు. స్వతంత్రంగా ఏదైనా చేయాలని పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత.